మన బొరుటో హోల్ యానిమేలోనే ద మోస్ట్ మిస్టీరియస్ పర్సన్ మన అమాడో. లిటరల్లీ తనే మన బొరుటో స్టోరీ మొత్తాన్ని బిల్డ్ చేస్తున్నాడు. మనకి కర్మ గురించి చెప్పిందే తను, ఈ సైబాక్స్ ని క్రియేట్ చేసిందే తను, ఆఖరికి బొరుటోలో ఉన్న ద స్ట్రాంగెస్ట్ బీయింగ్ గాడ్ షిబాయిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా తనే. అలాంటిది మనకి అమాడో గురించి అసలు ఏమీ తెలియదు. అసలు తిను ఎవరు, తినక నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి సంపాదించాడో కూడా మనకి తెలియదు. సో మనం ఈ వీడియోలో అమాడో గురించి ప్రతిదీ తెలుసుకోబోతున్నాం. అసలు తిను ఎవరు, తిను ఎందుకు మన కవాకిని అలా సైబాక్ లా మార్చడానికి ట్రై చేస్తున్నాడు, తను ఎందుకు మన కవాకిని సేవ్ చేద్దామని అనుకుంటున్నాడు, అసలు కవాకిని సేవ్ చేస్తే తనకేం దక్కిద్ది. సో ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకేం నచ్చకుండా లేసే వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందర వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో. ఇంకేం తెచ్చుకుండా లేసే వీడియో. సో గైస్, మొదటిగా మన అమాడో యొక్క పూర్తి పేరు వచ్చేసి సాన్సు అమాడో. తినైతే ఒక నార్మల్ సైంటిస్ట్, తినికి సైన్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా తినికి ఒక కూతురు కూడా ఉంది, తన పేరు వచ్చేసి అకీబి సాన్సు. బట్ అన్ఫార్చునేట్లీ తన కండిషన్ అయితే బాగాలేదన్నమాట. తనకు ఒక డిసీజ్ వచ్చింది. ఇదొక ఇన్క్యూరబుల్ డిసీజ్, ఒక అన్నోన్ డిసీజ్. చాలా మంది డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు, దాంతో వాళ్ళ కూతురు అయితే చనిపోయిద్ది. అప్పుడు మన అమాడో కూడా చాలా బాధపడతాడు. కానీ తనకైతే ఒక చిన్న టెక్నిక్ తెలిసిద్ది, అదే బాడీ క్లోనింగ్. దానివల్ల వాళ్ళ కూతుర్ని మళ్ళీ రీకార్నేట్ చేయొచ్చు అని చెప్పి తనకి తెలిసిద్ది. ఇంక తను వెంటనే తన కూతురి యొక్క క్లోన్స్ చేయడానికి తను రెడీ అయిపోతాడు. ఇంక తన రియల్ కూతురి యొక్క బ్రెయిన్ కూడా తీసి ఆ మెమరీస్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ క్లోన్ యొక్క బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ చేస్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. కానీ మనోడు గివ్ అప్ చేయకుండా చాలా అటెంప్ట్స్ మళ్ళీ ట్రై చేస్తాడు. ఇంకా ఫైనల్లీ ఒక అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ వాళ్ళ చనిపోయిన కూతురు మళ్ళీ తిరిగి వచ్చేసిద్ది. లిటరల్లీ వచ్చిన క్లోన్ దగ్గర తన కూతురు యొక్క పాస్ట్ మెమరీస్ ఉన్నాయి. తన కూతురు లాగే ఈ క్లోన్ కూడా మాట్లాడగలదు. కానీ తన కూతురి యొక్క పర్సనాలిటీ మాత్రం ఆ క్లోన్ కి రాలేదు. అందుకని తను మళ్ళీ ట్రై చేస్తాడు. చాలా క్లోన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు, చాలా క్లోన్స్ ని తయారు చేస్తాడు. కానీ ఏ క్లోన్ లో కూడా తన నిజమైన కూతురి యొక్క పర్సనాలిటీ అయితే రాదు. అప్పుడు మనోడు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతాడు. ఇంకప్పుడే ఈ స్టోరీలో ఎంట్రీ ఇస్తాడు మన జిగెన్. సో తను మన అమాడో దగ్గరికి వచ్చి చెప్తాడు, చూడు అమాడో, నీ కూతుర్ని ఎలా తిరిగి తీసుకొని రావాలో నాకు తెలుసు. కానీ నేను అది చేయాలంటే ఫస్ట్ నేను నా గోల్ ని అచీవ్ చేయాలి, దానికి నీ హెల్ప్ కావాలని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట వినిన వెంటనే మన అమాడో కూడా ఒప్పేసుకొని వెళ్ళిపోడు. తను ఫస్ట్ ఆలోచిస్తాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ నేను ఎంత ట్రై చేసినా నా కూతురు అయితే రావట్లేదు, మేబీ తిని దగ్గర ఏమైనా ఛాన్స్ ఉందేమో అని చెప్పి తను ఆ ఆఫర్ ని ఒప్పుకుంటాడు. సో ఇలా ఒఫీషియల్ గా మన అమాడో ఈ కారా ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతాడు. కానీ జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆర్గనైజేషన్ యొక్క రియల్ మోటివ్స్ తనకి తెలుస్తాయి. అంటే వీళ్ళు ఇప్పుడు చక్ర ఫ్రూట్ ని కల్టివేట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఈ విషయాలన్నీ అప్పుడే తనకి ఫస్ట్ టైం తెలుస్తాయి. మన అమాడో తన జీవితంలో మొదటిసారి డివైన్ ట్రీ ఇంకా చక్ర ఫ్రూట్ అనే పేర్లు విన్నాడు. కానీ గైస్, మీరు ఇక్కడ గమనించారా, ఇప్పటి వరకు మన అమాడో దగ్గర జస్ట్ ఒక క్లోన్ మాత్రమే ఉంది, అదే తన కూతురుది. కానీ వేరే క్లోన్స్ అయితే లేవు. మేబీ మన జిగెన్ అమాడో యొక్క క్లోనింగ్ సిస్టమ్ చూసి ఒకసారి ఈ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేయని చెప్పి మన గాడ్ షిబా యొక్క రిమైనింగ్స్ ఇచ్చుంటాడు. నేనైతే ఇలాగే అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి మీరు ఈ రో చూడండి, ఫస్ట్ క్లోన్ ఎవరు, మన అమాడో యొక్క కూతురు. తన దగ్గర షిబా యొక్క పవర్స్ అయితే లేవు. కానీ మన సెకండ్ క్లోన్ కాషింగ్ కోజీ దగ్గర అయితే గాడ్ షిబా యొక్క పవర్స్ ఉన్నాయి. ఈ మాట మనకి రీసెంట్ గానే తెలిసింది. మేబీ మన అమాడో ఆ షిబా యొక్క బాడీ దొరికిన వెంటనే చాలా ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు. సో దాంతోనే తనకి తెలిసిండిద్ది ఆ కార్మా గురించి, ఇంకా ఒసుసుకి యొక్క బయాలజీ గురించి తెలిసిండిద్ది. నేను ఇలా ఎందుకన్నానంటే, ఇది కార్మా ఉంది కదా, ఒక రకంగా ఇదొక వైరస్ అన్నమాట. ఇది ఏలియన్స్ నుంచి వచ్చింది ఈ బొరుటో వరల్డ్ లో. దాన్ని ఆపడం అంటే చాలా కష్టం. కానీ మన అమాడో బొరుటోకి కొన్ని పిల్స్ ఇస్తాడన్నమాట తన కార్మాని కంట్రోల్ చేయడానికి. అది కొన్ని టైం వరకు ఆపిద్దని కూడా తను చెప్తాడు. ఒక రకంగా ఇలా చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మన బొరుటో హీ ఈజ్ ఎ హ్యూమన్ బ్రో, తన బయాలజీ వేరుండిద్ది, ఇంకా ఏలియన్స్ యొక్క బయాలజీ టోటల్లీ వేరే ఉండిద్ది. బట్ మన అమాడో అర్థం చేసుకుని దానికి కొంచెం క్యూర్ ఇవ్వగలిగాడంటే దానికి అర్థం తనకి ఆ ఏలియన్స్ యొక్క బాడీ మీద కొంచెం నాలెడ్జ్ ఉందని. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఈ స్టోరీ మొత్తం సింక్ అయ్యిద్ది. ఎందుకంటే మన జిగెన్ చనిపోయినప్పుడు మన కవాకి దగ్గర ఉన్న కార్మా కూడా పోయింది, అది ఇంకా రాదు. కానీ మన అమాడో ఆ కార్మాని తిరిగి తీసుకొచ్చిండు. పైగా ఆ కార్మాలో మన అకీబి డేటా కూడా ఉంది. అంటే మన అమాడో ఆ కార్మాని ఉపయోగించి తన
కూతుర్నే మళ్ళీ తిరిగి తెప్పించుకోగలడు. దీనికి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అన్నమాట. ఏం లేదు, ఒక క్లోన్‌ని క్రియేట్ చేసి అందులో కవాకి యొక్క కార్మాని ఇంప్లాంట్ చేయాలి. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్. బట్ ఇందులో కూడా ఒక చిన్న క్యాచ్ ఉంది. అంటే ఈ ప్రాసెస్‌లో మన కవాకి ఒక్క తప్పు చేసినా చాలు, ఈసారి అమాడో యొక్క కూతురు నార్మల్‌గా కాకుండా ఏదో ఒసుసుకి మోన్స్టర్‌లా మారిపోయి ర్యాంపేజ్ చేసేసిద్ది. అందుకనే మనోడు కొంచెం ఆగుతున్నాడు. పైగా కవాకిని కంట్రోల్‌లో పెట్టడానికి, ఇంక తను ఏం చేస్తున్నాడో ప్రతిదీ గమనించడానికి మన కవాకిని ఒక సైబార్గ్‌లా మారుస్తున్నాడు. ఐ థింక్ మీ అందరికీ గుర్తుండిద్ది. మనకి స్టార్టింగ్‌లో చూపిచ్చారు, మన అమాడో జస్ట్ వాయిస్ కంట్రోల్‌తోనే తన కూతురు యొక్క క్లోన్‌ని స్విచ్ ఆఫ్ ఇంకా ఆన్ చేయగలడు. సేమ్ ఇలాగే కవాకిని కూడా మారుద్దాం అనుకుంటున్నాడు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ తన ఈ ప్లాన్ అయితే సక్సెస్‌ఫుల్ అవ్వలేదు. ఎందుకంటే మన బొరుడో చెప్పేసాడన్నమాట, నీ లోపల ఇలా లిమిటర్స్ పెట్టాడు కవాకి అని. ఆ విషయం మన కవాకికి కూడా తెలిసిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్‌లో మన కవాకి అమాడో దగ్గరికెళ్ళి ఈ లిమిటర్స్ గురించి అడుగుతాడు. నాకు తెలిసి ఫైటింగ్ కూడా జరిగిద్ది. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన అమాడో ఎలా రెస్పాండ్ అవుతాడు. పాపంలే అని చెప్పి కవాకికి హెల్ప్ చేసి లిమిటర్స్ తీసేస్తాడా, లేకపోతే కవాకిని షట్ డౌన్ చేసేస్తాడో? సో మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో చూడాలి. ఇంతటితో ఈ థియరీ వీడియో అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. మీ దగ్గర ఏమైనా కొత్త థియరీస్ ఉన్న కామెంట్స్ లో చెప్పండి గైస్, నేను ప్రతి కామెంట్ రీడ్ చేస్తా. ఇంక వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండర్ ల్యాండ్. బై.